హలో ఎవ్రీవన్. ఈరోజు మేమైతే వచ్చేసాం నెహ్రూ జూలాజికల్ పార్క్కి. ఈరోజు మన వీడియోలో జూలో యానిమల్స్ ఎందుకు అలా బిహేవ్ చేస్తాయి, మన హైదరాబాద్ జూ యొక్క మెయిన్ అట్రాక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనందరికీ తెలిసిందే, జూ వెళ్తే ఇక రోజంతా ఫుల్ ఎనర్జీ కావాల్సి వస్తుందని. సో మేమైతే ఫస్ట్ తినేద్దాం అని ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ అలా కానిచ్చేసాం. తర్వాత ఇక నెమ్మదిగా బర్డ్ పార్క్ నుంచి స్టార్ట్ చేసాం. చాలా రకాల బర్డ్స్ అండ్ యానిమల్స్ మనకు అలా కనిపిస్తూనే ఉంటాయి. లోపల మనకి టాయ్ ట్రైన్, సఫారీ, ఫుడ్, వాటర్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. నాకు ఇక్కడ బాగా నచ్చింది అయితే మాత్రం జంగల్ సఫారీ. నార్మల్గా మనకి జూ అంటే యానిమల్స్ బందీగా ఉండి మనం వాటిని చూస్తాం. బట్ సఫారీలో అయితే మనల్ని ఒక బస్లో అలా లయన్స్ అండ్ టైగర్స్ దగ్గర తీసుకొని వెళ్తారు. ఇలా వెళ్ళడం వల్ల మనకి యానిమల్స్ చాలా క్లోజ్గా కనిపిస్తాయి. నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, సఫారీలో ఉండే యానిమల్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయి జూలో పెట్టిన యానిమల్స్ కంటే. అండ్ మీరు ఇంకో విషయం గమనించినట్లయితే, టైగర్స్, ప్యాంథర్స్, బియర్స్ ఇలాంటి యానిమల్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ముందుకి వెనక్కి అలా నడవడం చూస్తాం. దానికి మెయిన్ కారణం ఏంటంటే, వాటికి బోర్ ఆర్ వాటి ఎనర్జీ ఎలా యూజ్ చేయాలో తెలియకపోవడమే. ఇలా మన పర్యటన కోసం వాటిని బంధించడం ఎంతమంది కరెక్ట్ ఆర్ తప్పు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. జూ టైమింగ్స్, టికెట్ ప్రైజెస్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.